హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. నా పేరు రాహుల్. ఈరోజు మనము ఆండ్రాయిడ్ 11 రిలీజ్ అయిందనమాట అండ్ పిక్సెల్ ఫోన్స్కి వచ్చేసింది. సో నేను ఈ పిక్సెల్ ఫోన్కి అప్డేట్ చేశాను. సో పిక్సెల్ 2 నుండి పిక్సెల్ 4a వరకు అన్నిటికీ వచ్చిందనమాట. ఇంకొన్ని శాంసంగ్కి, వన్ ప్లస్కి వీటికంతా బెటా వర్షన్స్ అయితే ఉన్నాయి. దీనికైతే ఫైనల్ బిల్డ్ వచ్చిందనమాట నాకు సాఫ్ట్వేర్ అప్డేట్స్లో. అండ్ ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఆల్రెడీ మీ శాంసంగ్ ఫోన్స్లో కానీ, వన్ ప్లస్ ఫోన్స్లో కానీ మీకు ఆక్సిజన్ ఓఎస్లో వాటిలో వచ్చేసి ఉంటుంది. అవి కాకుండా ఆండ్రాయిడ్ 11కే వచ్చిన కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయి, అవి చూద్దాము. అండ్ ఇంకా నియర్ బై షేర్ ఉందన్నమాట. సో దాని గురించి కూడా చూపిస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసాము అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 అనమాట. అండ్ ఈ ఆండ్రాయిడ్ 11 లోగో, సో ఈ వాల్యూమ్ నాబ్ లాగే ఇలా ఇచ్చారు. అండ్ దీన్ని ఇలా అంటే 10 వరకే పోతుంది అనమాట, 11, 12 పోదు. సో మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ ఇలా ట్రై చేశారు అంటే అప్పుడు 11 అనేసి వస్తుంది. ఇక్కడ ఈ క్యాట్ సింబల్ వచ్చింది చూసారా, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ పవర్ మెనూ చూసాము అంటే మనం పవర్ బటన్ని ఇలా లాంగ్ ప్రెస్ చేసామంటే మనకు పవర్ మెనూ వస్తుంది అనమాట. ఇక్కడ మీ కార్డ్స్ కానీ, పాసెస్ కానీ ఇది వస్తుంది. ఇది పిక్సెల్ డ్రాప్లోనే రీసెంట్గానే వదిలారు అండ్ ఇంకొంచెం మాడిఫై చేసి ఇంకొంచెం బెటర్ చేశారనమాట 11కి. అండ్ కింద ఇక్కడ హోమ్ ఫీచర్స్ ఇచ్చారనమాట. సో గూగుల్ హోమ్లో మీరు ఏమేమి డివైసెస్ కనెక్ట్ చేసుకున్నారో అవంతా ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ చేశారు అంటే మీరు ఏం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలో అవి ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో ఇది పవర్ మెనూ అనేసి పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది. అండ్ ఇక్కడ దీని మీద క్లిక్ చేశానంటే ఇక్కడ క్యాట్ కంట్రోల్స్ అని వచ్చింది చూసారా, ఇదేంటి అనేది నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ చూసాము అంటే నోటిఫికేషన్ ప్యానల్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయన్నమాట. సో ఇలా కిందకి స్క్రోల్ చేసామంటే మ్యూజిక్ ప్లేయర్ డిఫాల్ట్గా ఇక్కడే ఉంటుంది. సో నోటిఫికేషన్ దీంతోనే. అండ్ ఇక్కడ ఇప్పుడు 6 కనిపిస్తాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మ్యూజిక్ ప్లే చేస్తున్నారు అంటే అది మీకు ఇక్కడే ఉంటుంది అనమాట. సో అప్పుడు జస్ట్ మీరు ఇలా నోటిఫికేషన్ చేసుకుంటే ఇక్కడే ఉంటుంది. అండ్ మీకు వద్దు అన్నప్పుడు ఇలా జస్ట్ ఇలా స్వైప్ చేశారంటే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే మీరు మీడియా ప్లేయర్కి వెళ్ళాల్సిన పని లేదనమాట. జస్ట్ ఇక్కడే ఈ నోటిఫికేషన్ దీంతోనే పర్మనెంట్గా ఇక్కడ ఇచ్చేస్తారు. అండ్ మీకు ఇక్కడ ఇలా వద్దు, మీకు నచ్చలేదు అంటే జస్ట్ ఇలా అన్నారంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో పోయి మీరు ఇది ఆన్ చేశారంటే అది హైడ్ చేస్తుంది అనమాట. మీకు అక్కడ ఎప్పుడు అలా కాన్స్టెంట్గా ఉండదు. సో ఇప్పుడు ఇలా సాంగ్ ప్లే అవుతుంది, మీరు సౌండ్ అవుట్పుట్ మీ ఫోన్ నుండి కాకుండా మీ ఇయర్ ఫోన్స్కి ఇలా మార్చుకోవాలంటే జస్ట్ ఇక్కడే ఇచ్చారనమాట ఈజీ షార్ట్కట్. సో ఇక్కడ పోయి మీరు సౌండ్ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదా మీకు ఏ ఇయర్ ఫోన్స్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ మీ స్పీకర్స్ని అలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 2-3 స్టెప్స్ ఉండేదన్నమాట. ఇలా వాల్యూమ్ దీనికి వెళ్ళి ఇలా కింద దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ. సో ఈ 3-4 స్టెప్స్ని కొంచెం తగ్గించారు. సో ఎక్కువ కాల్స్ మాట్లాడే వాళ్ళకి, సాంగ్స్ వినే వాళ్ళకి ఈ ఫీచర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫీచర్ చూసారు అంటే మనకి ఫేస్బుక్ బబుల్స్ లాగా ఇలా కొత్తగా వస్తుంది చూసారు. ఇది ఆండ్రాయిడ్ 11లో సిస్టమ్ వైడ్ బిల్డ్ చేశారు. సపోర్ట్ అయితే ఉంది, బట్ ఇంకా యాప్స్ అంతా అవి తీసుకోలేదు. వాట్సాప్కి ఇంకా లేదు, అండ్ ఆండ్రాయిడ్ మెసేజెస్ కూడా లేదు. సో ప్రస్తుతానికైతే టెలిగ్రామ్ పనిచేస్తుంది ఇలా బబుల్స్ మోడ్లో. సో మీరు ఆ బబుల్స్ని ఎక్కడ కావాలో అలా మూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఫేస్బుక్ మెసెంజర్ యూస్ చేసే వాళ్ళకి తెలుసుంటుంది. అండ్ రకరకాల యాప్స్ ఉన్నప్పుడు ఇలా వరుసగా వస్తాయన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. సో మీరు ఏ యాప్కి రిప్లై ఇవ్వాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని అలా ఇచ్చుకోవచ్చు. ఆర్ ఇంకేదైనా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుండి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ షేడ్లో చూసామంటే ఇలా కాన్వర్జేషన్స్ అనే మోడ్ కొత్తగా వస్తుందన్నమాట. సో మెసేజెస్, కాన్వర్జేషన్స్ అవంతా ఇలా పైన ఇలా సపరేట్గా ఇలా వస్తాయి. అండ్ ఇక్కడ చిన్నదిగా ఇలా యారో మార్క్ ఇలా ఉంది. ఇది ఉంది అంటే బబుల్స్ సపోర్ట్ చేస్తుంది అనేసి. సో ఇలా దీనికి బబుల్స్ ఉంది. సో వాట్సాప్కి ఇంకా ఇలా ఏం లేదనమాట. సో వాట్సాప్కి ఇంకా బబుల్స్ రావు. అదే మీరు బబుల్స్ వద్దు అంటే జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేశారు అంటే బబుల్స్ మీకు వెళ్ళిపోతాయి. ఆర్ మళ్ళీ బబుల్స్ ఫీచర్ నచ్చింది అంటే ఇలా ఇక్కడ మార్చుకోవచ్చు. ఆర్ సెట్టింగ్స్లో పోయి బబుల్స్ అలౌ చేసుకోవచ్చు అనమాట యాప్స్కి. అలా కాన్వర్జేషన్స్ పైన, సైలెంట్ నోటిఫికేషన్స్ కింద అలా వస్తుంది. అండ్ అన్నిటిని సెగ్రిగేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కాన్వర్జేషన్స్ని సపరేట్గా, జనరల్ అనేసి కొన్ని సపరేట్గా, సైలెంట్వి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న వాటిని అలా. సో దాన్ని సెట్ చేసుకోవాలంటే ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు సైలెంటా, డిఫాల్టా ఏమి అని సెట్ చేసుకోవచ్చు. ఆర్ కంప్లీట్గా నోటిఫికేషన్స్ వద్దు అంటే టర్న్ ఆఫ్ నోటిఫికేషన్స్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ మీరు ఏదైనా నోటిఫికేషన్ క్లోజ్ చేశారు బై మిస్టేక్, అదేదో మర్చిపోయారంటే కొత్తగా హిస్టరీ ఆప్షన్ వచ్చిందనమాట. సో మీరు హిస్టరీ నొక్కారు అంటే అండ్ యూజ్ నోటిఫికేషన్ హిస్టరీ అనేది ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసుకున్న తర్వాత నుండి మీరు బై మిస్టేక్ క్లోజ్ చేసినా ఆర్ వాంటెడ్గా క్లోజ్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అన్నీ మళ్ళీ చూపిస్తుంది అనమాట. సో మీకేమేమి నోటిఫికేషన్స్ వచ్చాయి అనేది. సో ఈ ఫీచర్ కూడా నాకు నచ్చింది, బికాస్ మార్నింగ్లో నేను మల్టిపుల్ నోటిఫికేషన్స్ అలా చూడకుండా సరిగ్గా క్లోజ్ చేస్తాను. ఆ తర్వాత ఏమేమి మిస్ అయ్యానో అని చూడడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొత్త ఫీచర్ చూసామంటే మనం యాప్ ఫీచర్లోకి వెళ్ళాము అంటే ఇలా నార్మల్గా యాప్స్ ఇవి ఓపెన్ అవుతాయి. కొత్తగా ఇక్కడ స్క్రీన్ షాట్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సపోజ్ మీరు ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ నుండి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ షేర్ అండ్ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. సో iOSలో వచ్చేది ఇలా, సో సేమ్ ఇలా వస్తుంది. సో సపోజ్ మీరు ఇక్కడే ఎడిట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. సో సూపర్ ఫాస్ట్ ఎడిటింగ్ ఇచ్చారు. అండ్ హైలైటింగ్ ఏమైనా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అంతా ఇచ్చారు. అండ్ సపోజ్ మీరు దీన్ని షేర్ చేసుకోవాలి అంటే షేరింగ్లో కూడా కొత్త ఆప్షన్స్ వచ్చాయి అనమాట.
సో ఈ నియర్ బై షేరింగ్ ఏంటి అంటే యాపిల్‌లో ఎయిర్ డ్రాప్ లాగా ఆండ్రాయిడ్‌లో నియర్ బై షేరింగ్ అని వచ్చిందనమాట. సో ఆండ్రాయిడ్ 6 అండ్ ఆ తర్వాత ఉండే ఫోన్స్ కన్నిటికి నియర్ బై షేరింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదైతే నా వన్‌ప్లస్ 3Tకి కూడా వచ్చింది. సో సపోజ్ నేను ఇప్పుడు దీన్ని షేర్ చేయాలి అనుకుంటున్నానంటే జస్ట్ నియర్ బై షేరింగ్ ఆన్ చేశాను అంటే అది సెర్చ్ చేస్తుందనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ డిటెక్ట్ అయిపోయింది రాహుల్స్ వన్‌ప్లస్ అని. మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ వచ్చిందనమాట డివైస్ నియర్ బై షేరింగ్ అని. సో నేను జస్ట్ ఇలా విజిబిలిటీ ఆన్ చేశానంటే ఇక్కడ వచ్చింది రాహుల్స్ వన్‌ప్లస్ అని. సో జస్ట్ ఇలా వస్తే ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ వస్తుంది అండ్ యాక్సెప్ట్ చేసిన వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అది ఇక్కడ సూపర్ ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. సో ఈ నియర్ బై షేరింగ్ అయితే ఎప్పుడో రావాల్సి ఉండిందనమాట. చాలా లేట్గా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పటికన్నా వచ్చింది అండ్ ఆండ్రాయిడ్ 6 వర్షన్ నుండి సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ షేరింగ్‌లో నెక్స్ట్ ఫీచర్ చూసాము అంటే ఇక్కడ వాట్సాప్ పక్కన ఈ చిన్న పిన్ ఉంది చూసారా? సో అది మీరు పిన్ చేసుకోవచ్చు అనమాట యాప్స్‌ని. సో మీరు ఎక్కువగా ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటారు ఆర్ జీమెయిల్‌లో షేర్ చేస్తూ ఉంటారు అంటే జస్ట్ జీమెయిల్ మీద లాంగ్ క్లిక్ చేశారంటే పిన్ అవుతుందనమాట. సో నెక్స్ట్ టైం నుండి మీకు జీమెయిల్ అనేది ఫస్ట్‌గా ఉంటుంది. అలానే పీపుల్‌ని కూడా పిన్ చేసుకునే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేదనమాట. మీరు మీ ఫ్రెండ్స్‌కి ఎక్కువ షేర్ చేస్తారు అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చేవాళ్ళు. సో అది బాగుండేది. బట్ ప్రస్తుతానికి యాప్స్‌కి మాత్రం ఇచ్చారు. అండ్ ఈ యాప్స్ ఫీచర్‌లోనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా టెక్స్ట్ ఆర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఇచ్చారు. సో ఈ సెలెక్ట్ క్లిక్ చేశాక అన్ని సెలెక్టబుల్ థింగ్స్ వచ్చాయి. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుండే డైరెక్ట్‌గా లెన్స్‌లో సెర్చ్ చేయొచ్చు ఆర్ కాపీ చేసి ఎక్కడైనా వాట్సాప్‌లో అలా పేస్ట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్‌ని అలాంటి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మొత్తం టెక్స్ట్‌ని అదే హైలైట్ చేస్తుంది. సో మీకు ఏది కావాలో అది మాత్రం మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ చూసామంటే స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఇదైతే మనకు అదర్ కంపెనీ మొబైల్స్‌లో ఎప్పుడో వచ్చేసిందనమాట. గూగుల్ నుండే అయితే ఇదే రావడం. సో డిఫాల్ట్‌గా ఆండ్రాయిడ్ 11లో ఇన్‌బిల్ట్‌గా వస్తుందనమాట స్క్రీన్ రికార్డ్స్. సో దీన్ని మీరు క్లిక్ చేశారు అంటే మనకు ఆప్షన్స్ కూడా ఇస్తుంది. ఆడియో రికార్డ్ చేసుకోవాలా, మైక్రోఫోన్ రికార్డ్ చేసుకోవాలా, లేదా డివైస్‌లో ఇన్‌బిల్ట్ ఆడియో చేసుకోవాలా, లేదా రెండిటిని రికార్డ్ చేసుకోవాలా అని. సో మీరు ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఆడియో కావాలి అంటే ఆన్ చేసుకొని అండ్ మీకు టచెస్ కూడా విజిబుల్ టచెస్ కావాలా అనేది ఆన్ చేసుకున్నారు అంటే మీకు కనిపిస్తుందనమాట ఎక్కడ టచ్ చేస్తున్నారు అనేది. అండ్ జస్ట్ స్టాప్ చేసుకోవడానికి జస్ట్ స్టాప్ నొక్కారు అంటే స్టాప్ అయిపోతుంది అండ్ ఫొటోస్‌లో సేవ్ అవుతుంది. సో ఇది ఆండ్రాయిడ్ 11 పిక్సెల్ 3 మొబైల్‌లో. సో మీ ఫోన్స్‌కి కొన్ని ఫీచర్స్ ఆల్రెడీ మీరు ఆక్సిజన్ ఓఎస్ అట్లాంటివి వాడుతూ ఉంటే దాంతో ఉండొచ్చు. సో అవి ఆండ్రాయిడ్‌కి లేట్‌గా వస్తున్నాయి అంటే మీరు కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఏ ఫీచర్స్ ఆల్రెడీ మీరు యూజ్ చేశారు అని. అండ్ నెక్స్ట్ హోమ్ స్క్రీన్ మీద చూసాము అంటే ఇది పిక్సెల్‌కి వచ్చిన ఫీచర్స్ అనమాట. సో కింద ఈ ఐకాన్స్ మీరు చూసారంటే హైలైట్ అయిందనమాట. అదేంటంటే ఆటోమేటిక్ సజెషన్స్. సో మీరు బాటమ్ రోలో సెట్ చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్‌ని. సో మీకు అది సజెస్ట్ చేస్తుంది. బాటమ్ రో మొత్తం మీరు నెక్స్ట్ ఏ యాప్ వాడబోతారో అనేది ఏఐ ముందే ప్రెడిక్ట్ చేసి ఆ యాప్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీరు వద్దు అంటే ఈ ఫీచర్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్ స్క్రీన్ మీద ఇలా సజెషన్స్‌కి ఇష్టపడను. బికాస్ ఆల్రెడీ యాప్ లిస్ట్‌లో వస్తుందని. సో ఇలా యాప్ డ్రాయర్ ఓపెన్ చేస్తే పైన ఉండేది ఆల్రెడీ సజెషన్సే. సో ఈ బ్యాక్ బటన్ సెన్సిటివిటీని కూడా మార్చుకోవచ్చు అనమాట. సో దానికి మీరు జెస్చర్స్‌లోకి వెళ్ళి సిస్టమ్ నావిగేషన్‌లోకి వెళ్ళాము అంటే ఇక్కడ ఈ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసాము అంటే ఎంత సెన్సిటివ్ కావాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. బికాస్ యాక్సిడెంటల్ టచెస్ చాలా ఎక్కువ అవుతుంటాయి. సో లెఫ్ట్ సైడే కాకుండా రైట్ సైడ్ కూడా మీకు ఎంత సెన్సిటివిటీ కావాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌లో చూసాము అంటే మీకు యూట్యూబ్ ప్రీమియం అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వస్తుందనమాట. నేనైతే ఇది క్రోమ్‌లో ఓపెన్ చేశాను ఫుల్ స్క్రీన్. సో కొత్తగా మనం సైజ్ పెంచుకోవచ్చు అనమాట. జస్ట్ ఈ కార్నర్‌లో ఇలా మనం డ్రాగ్ చేసామంటే సైజ్‌ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక కొత్త ఫీచర్ ఇచ్చారు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్‌లో. సో ఈ ఫీచర్స్, అప్డేట్స్ అంతా చూసామంటే చాలా చిన్న చిన్న అప్డేట్సే అనమాట. బికాస్ ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ 11. సో 10 వర్షన్స్ అయిపోయి 11th వర్షన్‌కి వచ్చిందనమాట. సో వీళ్ళు ఇప్పుడు రాడికల్‌గా కంప్లీట్ కొత్త ఫీచర్ ఏమి ఇవ్వాలి అంటే కొత్తగా ఏదైనా కనబెట్టాలి. సో ఇప్పుడు ఉండే వాటినే కొంచెం బగ్స్ తగ్గించి బాగా స్మూత్‌గా చేసి ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. అండ్ ఇంకా ఎక్కువ కాన్సంట్రేట్ చేసింది దేని మీద అంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద. సో ఇప్పుడు కొత్తగా యాప్ పర్మిషన్స్ ఇవంతా చాలా మార్చారనమాట. సో ఈ ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్స్ అయితే అన్ని ఆండ్రాయిడ్ 11 ఫోన్స్‌కి వస్తాయి. సో ఇప్పుడు మనం చూసామంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నేను యాప్‌కి మైక్ పర్మిషన్ తీసేశాను. సో ఇప్పుడు నేను ఏదైనా రికార్డ్ చేయాలంటే అది అడుగుతుందనమాట. వైల్ యూజింగ్ ద యాప్ ఆర్ ఓన్లీ దిస్ టైమ్. జస్ట్ ఈ వన్ టైమ్ ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఓపెన్ చేశాను అంటే మళ్ళీ నన్ను అడుగుతుంది. ఆర్ వైల్ యూజింగ్ ద యాప్ అంటే యాప్ వాడేటప్పుడు మాత్రమే మైక్‌కి పర్మిషన్ ఉంటుంది. ఆర్ కంప్లీట్ డినై చేసేయొచ్చు. సో దీన్ని మీరు సెట్టింగ్స్‌లో పోయి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో సెట్టింగ్స్‌లోకి వెళ్లారు అంటే పర్మిషన్స్‌లో మీకు ఏమేం పర్మిషన్స్ ఇచ్చారు అనేదంతా ఉంటుంది. సో మైక్‌కి వెళ్లారు అంటే నేను డినై ఇచ్చాను. ఆర్ అలో ఓన్లీ వైల్ యూజింగ్ ద యాప్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా కొత్త ఫీచర్ చూసాము అంటే ఏదైనా యాప్‌కి మీరు ఎక్కువ యూజ్ చేయలేదు అంటే రిమూవ్ పర్మిషన్స్ ఇఫ్ యాప్ ఇజంట్ యూజ్డ్. సో మీరు ఆ యాప్‌ని ఎక్కువ యూజ్ చేయలేదు బట్ మీరు కెమెరాకి, మైక్‌కి అన్నిటికి పర్మిషన్స్ ఇచ్చున్నారు అంటే అదే కొన్ని రోజులు యూజ్ చేయకపోతే ఆ పర్మిషన్స్ అన్నీ తీయేస్తుందనమాట. సో మళ్ళీ మీరు ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఫ్రెష్‌గా పర్మిషన్స్ అడుగుతుంది. సో మీరేదన్నా రికార్డింగ్ యాప్ ఇలాంటి దేనికైనా పర్మిషన్ ఇచ్చారు అంటే అది బ్యాక్‌గ్రౌండ్‌లో లిజన్ చేస్తా ఉంటుంది. బట్ మీరు ఆ యాప్ యూజ్ చేయడం మర్చిపోయారు అంటే అది ఆటోమేటిక్‌గా స్టాప్ చేస్తుందనమాట. మళ్ళీ మీకు ఎప్పుడైనా ఆ యాప్ యూజ్ చేయాలి అనిపించి మీరు ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా మీరు పర్మిషన్ ఇవ్వచ్చు. సో మీకు ఆ టెన్షన్ ఉండదనమాట. ఏ యాప్స్ మీ కెమెరా యూజ్ చేస్తున్నాయి, మీ మైక్ యూజ్ చేస్తున్నాయి మీకు తెలియకుండా అని.
అండ్ ఇన్‌స్టాలో మన ఛానెల్ వచ్చి టెక్నాలజీ తెలుగులో అనమాట. మీరు ఫాలో అవ్వచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ స్టార్టింగ్‌లో ఆండ్రాయిడ్ 11 మీద క్లిక్ చేస్తే కింద క్యాట్ బొమ్మ వచ్చింది. సో, అదేంటి చెప్తాను అన్నాను గదా! అదేంట్రా అంటే మనం పవర్ మెనూలోకి వచ్చామంటే ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ కంట్రోల్స్‌లోకెళ్ళి మనం సీ అదర్ యాప్స్ కొట్టాము అంటే ఇక్కడ క్యాట్ కంట్రోల్స్ వస్తుందనమాట. ఆండ్రాయిడ్ 11 వచ్చేలాగా చేసిన తర్వాత వస్తుంది. సో, ఈ క్యాట్ కంట్రోల్స్ సెలెక్ట్ చేసాము అంటే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలనమాట. వాటర్ బబ్లర్ గానీ, టాయ్, ఈ ఫుడ్ బౌలు ఇవి అనేది. సో, అప్పుడు మీకు ఇక్కడ హోమ్ డ్రాప్ డౌన్ వస్తుంది. అండ్ ఈ క్యాట్ కంట్రోల్స్‌లోకి వెళ్లారంటే ఇక్కడ మీరు వాటర్ ఫిల్ చేయొచ్చు క్యాట్‌కి. ఇది వచ్చి ఒక ఆండ్రాయిడ్ ఈస్టర్ ఎగ్ అనమాట. ఆండ్రాయిడ్ నాకో అనేది. సో, మీరు ఇలా మల్టిపుల్ ట్రై చేశారంటే క్యాట్ అట్రాక్టెడ్ అని వస్తుంది. సో, అప్పుడు మీకు ఒక క్యాట్ నుండి మెసేజ్ వస్తుందనమాట. సో, ఇది జస్ట్ ఒక ఆండ్రాయిడ్ ఈస్టర్ ఎగ్ అనమాట. సో, మీరు ఈ క్యాట్ ఇమేజ్‌ని కావాలంటే మీ ఫ్రెండ్స్‌తో అలా షేర్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఒక ఈస్టర్ ఎగ్ అంతే. దీనివల్ల యూజ్ అయితే ఏముండదు. సో, అది గైస్ ఈ ఆండ్రాయిడ్ 11లో ఉండే కొత్త ఫీచర్స్ చాలా కవర్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. సో, కంప్లీట్‌గా వాటి గురించి ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నియర్ బై షేర్ గురించి ఫుల్ వీడియో కావాలంటే కూడా కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ చెప్పిన ఫీచర్స్‌లో మీకు ఏది ఎక్కువ యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనేది షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.